మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో ప్రతిష్టంగా తీసుకున్న రైతు భరోసా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. రైతు కళ్ళల్లో ఆనందం అవపడుతుంది. ఒకసారి ఈ రైతును అడిగే ప్రయత్నం చెప్తాం. రైతు భరోసా 2 ఎకరాల 36 గుంటలు ఉంది. 2 ఎకరాల 36 గుంటలకు డబ్బులు జమ అయినాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడి సాయానికి పెట్టుబడిగా అందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నీకు వచ్చిన పైసలతోని ఏమేమి కొందాం అనుకుంటారు? వ్యవసాయానికి పెట్టుబడి, మందు బస్తాలకు, ట్రాక్టర్లు, కిరాయిలు, నాటు ఊళ్ళకు అన్నిటికీ ఉపయోగించుకోవాలని. చెప్పండి, మీకు రైతు బంధు పడ్డది ఏ విధంగా అనిపిస్తాను? మంచిగానే ఉంది, బాగానే. ఇప్పుడు పెట్టుబడి సీజన్లో గింజలకు, పత్తి గింజలకు, వాటికి వీటికి మంచిగానే బస్తాలకు కానీ ఎవరి బస్తాలకు కానీ వాటికి మంచిగా సాయం ఉంది. మీకు ఎంత భూమి ఉన్నది? మా దగ్గర ఉంది. పడ్డాయా పైసలు? పడ్డాయి. ఎంత పడ్డాయి? మట్లా 7,500. నీ పేరు మీద లేదా? అది నెంబర్ మా బాగుంది పేరు మీద అకౌంట్ నెంబర్. ఏ విధంగా అనిపిస్తాను? ఇప్పుడు పెట్టుబడి కూలీలకు, మందు బత్తలకు, పై మందులకు కొంచెం మాకు పెట్టుబడి అందించింది కదా, మాకు సంతోషం అనిపిస్తుంది. వరంగల్ జిల్లా పరదగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా పథకం నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రైతు ఖాతాల్లో నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా పడుతుంటే రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. ఒకసారి మనం అన్నారం షరీఫ్లో ఉన్నాం. మనం వారి రైతుతోని మాట్లాడే ప్రయత్నం చెప్పండి రాజు, మీకు ఎంత భూమి ఉన్నది? మాకు 3 ఎకరాలు ఉన్నది నా పేరు మీద. మంచిగానే టైంకి అందించిండు సారు. టైంకు పెట్టుబడికి అందుతాయి పైసలు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. చెప్పండి, మీకు రైతు బంధు పడ్డదా? పడ్డది. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? 3 ఎకరాలు. 3 అర్ల ఎంత పడ్డాయి? 18. దేనికి ఉపయోగిస్తారు? ఇక మందు బత్తలు కట్టేటు అయితే పెట్టుబడి సాయం. ఏ విధంగా అనిపిస్తుంది పడ్డందుకు? మంచిగా సంతోషం. పిఏసిసి చైర్మన్ కాకిరాల హరిప్రసాదరావు గారు ఉన్నారు. వారితోని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిన్న పకడ్బందీగా ఎంతో పటిష్టంగా తీసుకొని రైతులకు సకాలంలో డబ్బులు అందియాలని చెప్పి ఒక ఆకాంక్షతోని ముందుకు పోయింది. ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒకసారి. ఒకటేనండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వడంలో లేట్ అయిందని చెప్పి పోయినసారి మార్చి ఏప్రిల్లో 4 ఎకరాల వరకు ఇచ్చి స్మాల్ ఫార్మర్స్కి అందరికి కూడా ఇవ్వగలిగింది. 4 ఎకరాల వరకు స్మాల్ ఫార్మర్సే ఉంటారు, పెద్ద ఫార్మర్లకు ఇవ్వలేకపోయింది. ఈరోజు మళ్ళీ 1 నుంచి 10 గుంటల నుంచి మళ్ళీ 50 ఎకరాల వరకు ఈరోజు 9,000 కోట్లు 25వ తారీఖు లోపల ఇవ్వాలని డిసైడ్ చేసింది. నిన్నటి నుంచి నిన్న 3,000 కోట్లు నిన్న ఇవ్వడం జరిగింది. 3 ఎకరాల వరకు 2 ఎకరాల వరకు నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు 3వ ఎకరం 4 ఎకరాలు కూడా పడతా ఉన్నాయి. నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే రైతు ప్రతినిధిగా మేము ఒకటే కోరేది, రైతు సోదరులందరూ కూడా రైతు బంధు రాదని, ఈ రైతు బంధు ఇంతటితో పోద్దని, ఇది కేసీఆర్ తోటే పోయిందని కొన్ని ప్రచారం కూడా జరిగింది. రైతులలో కూడా చర్చ జరిగింది. దాన్ని నిరూపించుకున్న వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఇప్పుడు 50 ఎకరాల వరకు కూడా వేస్తా అని చెప్పి నిన్ననే మాట్లాడడం జరిగింది. ఈ రైతు బంధు ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న రైతులను గుర్తించే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన పాలసీలు జనరల్గా ఒక ప్రభుత్వం పెడితే ఒక ప్రభుత్వం ఆ పాలసీని చేంజ్ చేస్తుంది. పేరు చేంజ్ చేసి రైతు బంధు నుంచి రైతు భరోసా చేసింది తప్ప, 5,000 ఉంటే దాన్ని 6,000 చేసింది తప్ప ఎక్కడ కూడా తగ్గించలే. ఒక ప్రభుత్వం చేసినా ఇంకో ప్రభుత్వం తగ్గిస్తుంది, లేదంటే వాళ్ళ సొంత పేరు పెట్టుకుంటుంది. పేరులో మార్చింది తప్ప పథకంలో మాత్రం పెంచిండ్రు. ఇంకా కూడా రైతు బోనస్ కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నది రైతులకు. నాకు తెలిసి అవి జూలై 15 నుంచి రైతు బోనస్ కూడా ఇస్తామనుకుంటా ఉన్నాను. గవర్నమెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నది. ప్రభుత్వంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నా, డబ్బులు ఇబ్బంది ఉన్నా దానివల్ల ఆగింది. రేపు ఆ బోనస్ కూడా ఇస్తే మాత్రం రైతుకు ఎక్కడ కూడా ఆర్థికంగా రైతు మెరుగుపడతాడు. ఇప్పుడు పెట్టుబడుల సీజన్ కదా, వ్యవసాయ పెట్టుబడులకు రైతులకు రైతు బోనస్, ఇది భరోసా కూడా ఈరోజు రైతులకు ఇస్తే సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు రైతులు. నిన్న మధ్యాహ్నం నుంచి అందరి ఫోన్లు టింగ్ టింగ్ మోగుతూ ఉంటే సంబరపడతా ఉన్నారు రైతులు. అయ్యో వ్యవసాయం పెట్టుబడికి పైసలు వచ్చినాయి,
ఇప్పుడు పత్తి సంచులు కొనుక్కోవడం, మందు బస్తాలు కొనుక్కోవడం, ఇవన్నీ ఆపదకు పెట్టుబడికి టైంకి ఇవ్వగలిగిండ్రు. కేసీఆర్ గారు కూడా ఇచ్చింది, కానీ ఓసారి లేట్ అయినా ఓసారి అయినా ఆయన కూడా ఇవ్వగలిగిండు. దాన్ని బంద్ చేయకుండా ఇచ్చింది రేవంత్ రెడ్డి. దాన్ని గొప్పగా అభినందించాలి రేవంత్ రెడ్డి గారిని. ఒక ప్రభుత్వం పెట్టిన స్కీమ్ను ఇంకో ప్రభుత్వం తీసేయకుండా అదే పథకాన్ని నడిపించుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా, రైతు ప్రతినిధిగా ఈరోజు రైతులో నిలబడడం చెప్పి తప్పదు, అభినందిస్తూ ఉన్నాం. నేను ఒక రైతు ప్రతినిధిగా, పిఎస్సి చైర్మన్గా నేను, ఎందుకంటే రోజు ప్రజల్లో రైతులతో మమేకమై ఉంటా కాబట్టి రైతుల్లో చర్చ చూశాను. ఈరోజు ఆఫీస్కి పోయాను, పోతే సొసైటీలో వచ్చిన రైతులందరూ కూడా ఈరోజు అకౌంట్లలో డ్రా చేసుకుంటూ ఉంటే చూసి ప్రతి రైతు కూడా ఆనందం అనిపించింది రైతు కళ్ళల్లో. రాబోయే రోజుల్లో కూడా రైతుని ఇంకా ఎంత రైతుకు చేసినా తక్కువేనండి. రైతు అనేవాడు ఈరోజు ఒక వెన్నెముక ప్రభుత్వానికి. ఎవడు కూడా ఎన్ని ఇండస్ట్రీలు వచ్చి కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తారు ఇండస్ట్రీస్కు. ఒక రైతుకు ఒక ఎకరాన 15 కాదు 20,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు పోయినాక రైతుకు అసలు ఒక ఎకరం పొలం నాటు పెడితే 50,000 ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలు వస్తాయి. తిండి గింజలు కరువయ్యే పరిస్థితి వస్తుంది రైతులు వ్యవసాయం చేయకపోతే. రైతులకు కనుక ఎంత ఆదుకున్నా తక్కువే అని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం కాటన్ మీద, పత్తి మీద కూడా ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నారు. దానికి కూడా బోనస్ ఇచ్చి పత్తి రైతులను కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పత్తి రైతుల్లో పెట్టుబడి ఎక్కువైతే ఉన్నది, రోజు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కాటన్ మీద ఇవ్వాలి. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఒక 28 బస్తా కానీ 20 బస్తా కానీ 800-700 సబ్సిడీ ఇస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అటువంటిది ఇంకా వేరే దాంట్లో ఏ కమర్షియల్లో పెంచినా రైతుకు పూర్తి సబ్సిడీతోటి ఫర్టిలైజర్ ఇస్తే కూడా ఎంత ఇచ్చినా రైతు తక్కువే. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఒక రైతు ప్రతినిధిగా, మీరు కూడా సాయం చేయండి. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మీకు కూడా వస్తూ ఉన్నాయి కేంద్రానికి. మా రాష్ట్రం నుంచి వచ్చే బయట మీరు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, కానీ మా రాష్ట్ర రైతులను మీరు కూడా ఆలోచించాలి కదా. పేదవాళ్ళకు బియ్యం ఇస్తూ ఉన్నారు, 30 రూపాయల కేజీకి మీరు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు రైతును కూడా ఆదుకోండి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారంటే ఇది రైతు భరోసా కాదు, ఎలక్షన్ స్టంట్ అని అంటారు. దానికి మీరేం? నేను ఒకటే చెప్తానండి, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అనేది కరెక్ట్ కాదు. 2018 ఎలక్షన్లో మీరు ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చే ముందు 1000 కోట్లు రిలీజ్ చేసింది. ఎలక్షన్లు ఓట్లు వేస్తూ ఉంటే టింగ్ 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 అని ఫోన్లలో మోగింది. మరి మోగినాడు అన్నాడు ఓట్ల కోసమే ఇచ్చిండ్రా మీరు ఆ రోజు ఓట్ల కోసం ఇస్తే వీళ్ళు ఓట్ల కోసం ఇచ్చినట్టే. మీరు ఏం చేసినా ఓట్ల కోసమే చేసిండ్రా. ఇది పెట్టింది కూడా మీరు ఓట్ల కోసమే పెట్టిండ్రా. ఇది తప్పు. ఇంకోసారి ఆ మాట వాపసు తీసుకోవాలని నేను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నా. మీరు ఇచ్చిన దాన్ని అమలు చేస్తూ ఉన్నా. ఓ రోజు వెనక ఉన్నది, మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పు కదా. ఈనాడు ఆర్థిక పరిస్థితి ఏంది? జీతాలు 1st తారీఖు నాడు ఇవ్వలేకపోయినా, మీరు 15వ తారీఖు నాడు జీతం ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక 1st తారీఖు జీతం ఇస్తూ ఉన్నాడు ఉద్యోగస్తులు. కాకపోతే డిఎల్ ఇవ్వకపోవచ్చు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రావాల్సినటువంటి డిఎల్కి ఇవ్వలేకపోవచ్చు. కానీ జీతం అయితే టైంకి 1st తారీఖు నాడు ఇస్తూ ఉన్నారు కదా. మీరు చేపట్టి ఉద్యోగస్తుల సివిల్ పోయింది. 15వ తారీఖు వరకు మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ చెక్కులు ఫెయిల్ అయ్యి సివిల్ పోయింది. ఈ రోజు నాడు 1st తారీఖు నాడు జీతాలు ఇస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. మీకు ఇంకా కూడా నేను చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు మీరు అడగడంలో ప్రతిపక్షంలో తప్పు లేదు. అడగండి, బోనస్ ఇవ్వమని అడగండి, రైతుకు పంట నష్టం జరిగితే ఇవ్వమని అడగండి, తప్పులేదు. అడిగేదంటే ప్రతిపక్ష పాత్ర మీద చేయాలి. కానీ ఇచ్చిన వాటిని ఎలక్షన్ల కోసం ఇచ్చినట్టు, అయ్యా ముందుకు ఏమి ఇవ్వలేదంటే ఇస్తే ఎలక్షన్ల కోసం ఇచ్చినట్టు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదే. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఇస్తే నువ్వు ఓట్ల కోసం ఇచ్చినామని చెప్పాలి. ఎలక్షన్ ఇప్పుడు జనవరి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లనే చెప్పారు. మరి ఈ పైసలు ఇచ్చినాకనే ఎలక్షన్ పెడతారని ఎట్లా అనుకుంటాం? ఇది ఇవ్వాల్సిన సీజన్ కదా, ఈ పంట సీజన్కి ఇవ్వాలి. గతంలో ఇవ్వలేకపోయినాం. రైతు రుణమాఫీ చేయబట్టి 18-20 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చింది లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ యాసంగిలో మార్చి వరకు ఇవ్వలేకపోయినరు. దాన్ని ఏప్రిల్ వరకు ఇచ్చిండ్రు, 4 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు రైతుకు సీజన్ పెట్టుబడి టైం కాబట్టి ఇస్తూ ఉన్నారు. ఇస్తేనేమో ఎలక్షన్ల కోసం ఇచ్చినట్టు, ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించాలి. ఎందుకంటే ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి మీరు పోషించండి. రైతుకు ఫ్రీగా ఫర్టిలైజర్ ఇవ్వమని అడగండి, రైతుకి ఇంకేం కావాలని అడగండి. రైతు తరఫున మీరు కొట్లాడాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, రైతుల గురించి కొట్లాడాలి. ఇంకా కొట్లాడితే లాభం జరుగుతుంది, రైతు గురించి ఆలోచిస్తారు. మీరు ఆలోచించక ముందుకే వాళ్ళు ఇచ్చిండ్రు కదా, దాన్ని మీరు రాజకీయంగా చేస్తే కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఇదండి ఇప్పుడు మన రైతులలో రైతు భరోసా పథకంలో డబ్బులు నిన్న నుంచి అకౌంట్లో పడుతుంటే సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రమేష్.